హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. నేను మీ సన్నీని మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకొచ్చాను. అది ఏంటో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. డొనాల్డ్ ట్రంప్ గారు 18,000 ఇండియన్స్ని అయితే మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. అసలు ఈ 18,000 మంది ఎవరు, ఎందుకు మళ్ళీ ఇండియాకి పంపిస్తున్నారు, అదేవిధంగా మన మోడీ గారు దీన్ని ఒప్పుకుంటారా, మన ఇండియాలోకి మళ్ళీ వీళ్ళని పిలుచుకుంటారా, వీళ్ళని డొనాల్డ్ ట్రంప్ గారు ఎంతో ఖర్చుతో తన ఓన్ ఆర్మీ విమానాలతో అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరికి 4,00,000 ఖర్చవుతుంది ఆ విమానంలో తీసుకురాబట్టి. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, అసలు దీని వెనక ఉన్న ప్లాన్ ఏంటి అని ఈ వీడియోలో అయితే నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకు ఇంతమందిని ఇండియాకి పంపిస్తున్నారు అంటే, ఇక్కడ మీకు ఒక విషయం నేను క్లారిటీ చేస్తాను. వాళ్ళు అమెరికన్స్ కాదు. వాళ్ళు ఇల్లీగల్గా, అంటే ఎవ్వరికీ తెలియకుండా దొంగ చాటున గుహలలో నుంచి, దొంగ మార్గాలలో నుంచి అమెరికా బార్డర్ని క్రాస్ చేసిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళని ఇమిగ్రెంట్స్ అని పిలుస్తారు, దొంగ చాటుగా వెళ్ళిన వాళ్ళని. అంటే ఇక్కడ మన ఇండియన్స్ ఒక్కటే వెళ్ళలేదండి, చాలా మంది వెళ్ళారు. అలా చాలా మంది అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే, అక్కడ డబ్బు సంపాదించాలి, అక్కడ మనం ఏదో విధంగా సెటిల్ అవ్వాలి అనే ఒక కోరిక అనేది ఉంటుంది. మనం డాలర్స్లో సంపాదించాలి అని వీళ్ళు ఇలాంటి కోరికలు పెట్టుకొని ఎలాగైనా కూడా నేను అమెరికా చేరాలని అనుకుంటారు. ఇలా మన దేశం నుంచే అలా వెళ్ళరండి, ఎన్నో దేశాల నుంచి అయితే వెళ్తారు. ఉదాహరణకి చైనా. మనం పైన కనిపిస్తున్న పిక్చర్లో చూస్తున్నట్లయితే మ్యాక్సిమం చైనా వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా వేరే దేశాల నుంచి కూడా చాలామంది అమెరికాకి వెళ్ళాలనుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ గారు మన మీద ఒక్కటే ఏదో కక్షతో అలా చేయాలనుకోవడం లేదండి. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. అది ఏంటంటే, తను తన దేశం కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. ఈ విధంగా అయితే తను ముందుకెళ్తున్నాడు. ఈ విధంగా నేను ఏ దేశ వాళ్ళనైనా కూడా ఇక్కడ పెట్టనివ్వను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి స్టాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే తన దేశంలో వేరే దేశాల నుంచి వచ్చి, అది కాకుండా దొంగతనంగా వచ్చి ఇక్కడ ఉండడం నాకు నచ్చదు. నా దేశంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఉండాలనే పాయింట్ మాట్లాడుతున్నానంటే, వాళ్ళు అక్కడికి బ్రతకడానికి వచ్చినప్పుడు వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేస్తారు. అదేవిధంగా ఏవైనా దొంగతనాలు కూడా చేస్తారు, ఏవైనా హత్యలు కూడా చేస్తారు. ఈ విధంగా అమెరికాలో క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగింది. మన అమెరికా మీడియా అనేది వాళ్ళ దేశంలో ఉన్నవి వాళ్ళు చేయరు. బయట దేశాల్లో ఏవైనా వస్తే ఇమ్మీడియట్గా దాని గురించి అయితే రెస్పాండ్ అవుతారు. ఈ విధంగా అమెరికాలో ఇలా జరుగుతుంది, చాలా కప్పెట్టేస్తారు. ఎందుకు అమెరికా మీడియా ఇలాంటి విషయాలని బయటికి రానివ్వదు అంటే, ఇక్కడే ఒక విషయం ఉందండి. అది ఏంటంటే, అమెరికాలో రోజు ఇలా కాల్పులు జరుగుతూ గన్స్తో షూట్ చేసుకుంటూ ఉంటూ న్యూస్ బయటికి వస్తే, అమెరికా అనేది ఒక సేఫ్ ప్లేస్ కాదు, అమెరికాలో మనం బ్రతకలేము అని బయట దేశాల ప్రజలైతే అనుకుంటారు. ఈ విధంగా అనుకోకూడదనే అమెరికా ఇలాంటి న్యూస్ని పబ్లిసిటీ చేయదు. ఇలా మనము ఏమనుకుంటామంటే, అమెరికా ఒక ప్లేస్, అమెరికా ఒక మంచి కంట్రీ, అమెరికా అనేది బాగా సంపాదించవచ్చు, అమెరికాలో క్రైమ్స్ జరగవు, అమెరికా అనేది మంచి కంట్రీ అని మనమందరం అనుకుంటామండి. అస్సలు అలా ఉండదు అక్కడ సిచ్యువేషన్. ఎవడు ఏ టైంలో వచ్చి కాలుస్తాడో, ఎవడు ఏ టైంలో వచ్చి బెదిరిస్తాడో అని అనుకుంటారు. ఈ వీడియోలో ఎవరైనా యంగ్స్టర్ చూస్తున్నట్లయితే, అదేవిధంగా అమెరికాకి వెళ్తున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ వార్త వినండి. అది ఏంటంటే, అక్కడ సేఫ్గా ఉండడం అంత ఇంపాసిబుల్ కాదు. ఇప్పుడు మనం చైనా అనే దేశం నుంచి కూడా ఇమిగ్రెంట్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనకొక డౌట్ రావచ్చు. అది ఏంటంటే, చైనా నుంచి అలా వెళ్ళడం ఏంటి? చైనాలోనే బోలెడు వర్క్స్ ఉంటాయి కదా, చైనా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా అని మనమందరం అనుకుంటాము. కానీ ఇక్కడ అలా ఉండదండి. ఇంతకుముందు చెప్పినట్లుగానే చైనా ప్రజలు కూడా మేము అమెరికాలో బ్రతకాలి,
మేము అమెరికాలోనే ఉండాలి అని కొందరు అనుకుంటుంటారు. మేము అమెరికాలోనే జాబ్ చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటుంటారు. ఈ విధంగా దొంగచాటున వెళ్ళిన అమెరికాకి చైనా ప్రజలు ఇప్పుడు అయితే వాళ్ళని కూడా డొనాల్డ్ ట్రంప్ గారైతే వెనక్కి తీసుకురాబోతున్నారు. చైనా దీనికి అంగీకారం తెలిపింది. ఈ విధంగా చైనా నుంచి కూడా ఇమిగ్రెంట్స్ అనేది ఉన్నారు. ఇలా ఇంకొక దేశం కూడా ఉంది. అది ఏంటంటే యూరప్‌లో చాలా డెవలప్ అయిన కంట్రీ అది. అదే పోలాండ్. పోలాండ్ నుంచి కూడా అమెరికాకి దొంగచాటున అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ పోలాండ్ ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు, ముగ్గురు కాదు 30,000 మంది అయితే పోలాండ్ నుంచి అమెరికాలో అయితే ఉన్నారు. వాళ్ళని అమెరికా నుంచి పోలాండ్‌కి తరలిస్తున్నారు కూడా. ఈ విధంగా కొన్ని దేశాల నుంచి అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని అయితే పంపిస్తున్నారు. అసలు మనందరికి ఒక డౌట్ రావచ్చు. అది ఏంటంటే ఇంతమందిని ఎలా పంపిస్తున్నారని. ఇక్కడే మీరొక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే అమెరికా ఆర్మీ విమానాలను వాడుతూ తన సొంత డబ్బుని ఖర్చు చేస్తూ పంపిస్తుంది. ఈ విధంగా అయితే అమెరికా ప్రభుత్వం అయితే చేస్తుంది. ఈ విమానాలు ఎంతో ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఎంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయంటే ఒక్కొక్కరికి 4,00,000 అయితే ఖర్చు కావడం జరుగుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దీన్ని అన్నిటికీ భరిస్తూ వీళ్ళనైతే ముందు అమెరికా దేశంలో నుంచి అయితే వాళ్ళ దేశాలకి పంపించాలని అనుకుంటుంది. వాళ్ళు ఇలా పంపించాలని ఏ స్థాయికైనా వెళ్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెళ్తున్నారు. ఈరోజు ఈ టాపిక్ మొత్తం అమెరికాలోన ఇమిగ్రెంట్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.